ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ ఆదుకుంటుంది. చిత్తూరు జిల్లాలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఈస్ట్ జోన్ పరిధిలో బైక్ రైడర్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 38 బైక్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నామన్న క్రైమ్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ వాహనదారులకు గులాబీ పూలు అందజేస్తున్న పోలీసులు. రూల్స్ బ్రేక్ చేస్తే భారీ జరిమానాలు విధిస్తామన్న ట్రాఫిక్ సీఐ శ్రీను. టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఉద్యమిస్తాం. సిపిఐ గాజువాక జోన్ కార్యదర్శి సత్యనారాయణ హెచ్చరిక. వైసీపీ నాయకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. వాళ్లకు పనులు చేసినట్టు తెలిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. పార్టీ విజయం కోసం రక్తం చిందించిన కేడర్ కోసం ఈ 9 నెలల్లో ఆలోచించలేకపోయామని, రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని చెప్పారు. చిత్తూరు జిల్లా రామనాయుడు పల్లె వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. పార్టీలో మహిళల నాయకత్వం మరింతగా పెంచాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ సీట్లు, బీసీలకు రిజర్వ్డ్ సీట్లు లేనందున జనాభా ధామాషా ప్రకారం విశ్లేషించి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతి 6 నెలలకోసారి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్నామని తెలిపారు. పనితీరు మారకపోతే వారు మార్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. కానీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. మళ్ళీ 10 సంవత్సరాలైంది. మళ్ళీ 2014లో మీరందరూ ఇది ఎందుకు చెప్తున్నారంటే, చరిత్ర ఒక్క నిమిషం ఆలోచించుకుంటే భవిష్యత్తుకి మనం ప్లాన్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. మళ్ళీ 2014 వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో విభజనవాదం, తెలంగాణలో మనం క్యాండిడేట్లు పెడితే మన వాళ్ళందరూ పనిచేసిన 3000 మంది ఉండేవాళ్ళు, ఓట్లకు 1000 వచ్చేటివి. అంటే అక్కడ ఎన్ని చెప్పినా కూడా మనం క్లిక్ చేయలేకపోయాం. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఎత్తులు, జిమ్మెత్తులు మనం కౌంటర్ చేయలేక వాళ్ళు క్యాండిడేట్ని పెడితే మన క్యాండిడేట్ 2వ ప్లేస్కు 3వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అన్నీ ఓడిపోయాం. 2014 ఇది పొలిటికల్ విశ్లేషణ మీకు అందరికీ. 2014లో ఏం జరిగింది? నేను ఆ రోజు 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్లో అభివృద్ధి చేశామంటే తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు తెలంగాణకు పోయింది. కానీ హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో తెలంగాణకు వస్తూ ఉందంటే మనం వేసిన ఫౌండేషన్ ఇది. 95, 2004లో చేసిన పనుల వల్ల ఈరోజు తలసరి ఆదాయం, హయ్యెస్ట్ తలసరి ఆదాయం వస్తూ ఉంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అయింది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూస్తే, విభజన కావాలి, ముసుగు సమైక్యవాదం. అందుకే ప్రజలు మనల్ని నమ్మారు, వాళ్ళని నమ్మలేదు. 2014లో మనకు ఓట్లేశారు. 2014 నుంచి 19 వరకు మీరు ఒకసారి చరిత్ర చూస్తే 13.5% గ్రోత్ వచ్చింది. ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగింది. పవర్ సెక్టర్ కానీ, రోడ్ సెక్టర్ కానీ, డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ అన్నీ చేశాం. డ్రిప్ ఇరిగేషన్ అన్నీ మనం చెప్పుకోలేకపోయాం. నేను తొందరలో పరిగెత్తా ఉన్నాను. నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను ఇంతేలేదు నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు. లాస్ట్లో ఎలక్షన్ వస్తే తెలుగుదేశం మోటుకున్న ఎప్పుడైనా సరే విజయం మందే. ఎవ్వరు మనల్ని ఓడించలేరు. ఎప్పుడైనా మనం ఓడిపోతున్నామంటే ఆ రోజు మీలో అసంతృప్తి ఉండి ఇంట్లో పడుకుంటే బయట పోలేరు. మళ్ళీ పోరు కూడా. మీరు ప్రాణం పోయినా మీరు అణువు పసుపు రక్తం తప్ప వేరే రక్తం లేదు మీలో. దాంట్లో సెకండ్ థాట్ లేదు. కానీ వచ్చింది ఏంటంటే, ఓసారి
బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక 6 నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది. అది నేను మాట్లాడలేదు. 9 నెలలు అయింది. మా ఎమ్మెల్యే ఈ మాత్రం మీటింగ్ పెట్టుండడు. నగరంలో బైక్ రైడర్లకు పోలీసులు కళ్లెం వేశారు. ఈస్ట్ జోన్ పరిధిలోని 38 మంది బైక్ రైడర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. 38 మంది బైక్లను సీజ్ చేశారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ ఈ కేసులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలో బైక్ రైడర్స్ ఇటీవల ఎక్కువైపోయారని, వారి వల్ల ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని వెల్లడించారు. సిపి బాక్షి ఆదేశాల మేరకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి అత్యంత వేగంగా ఖరీదైన మోటార్ బైక్లు నడుపుతున్న 38 మంది బైక్ రైడర్స్ ను అరెస్టు చేశామని వెల్లడించారు. అయితే ఇంకా చాలా మంది ఉన్నారని, వారి కోసం దాడులు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. నూతన రవాణా చట్టం ప్రకారం జరిమానాలు కూడా భారీగా విధిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. చిత్ర విన్యాసాలు చేస్తూ ప్రమాదకర స్టంట్స్ చేస్తూ పాదచారకులకు మరియు ఇతర వాహనదారులకు చాలా భయానక మరియు ఇబ్బంది కలుగ చేస్తూ వారి ప్రాణాలకు మరియు వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో గౌరవ పోలీస్ కమిషనర్ విశాఖపట్నం సిటీ వారి ఆదేశాల మేరకు జోన్ 1 ఏసీపీ ట్రాఫిక్ వారి పర్యవేక్షణలో 3వ పట్టణం, ద్వారకా మరియు నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నగరంలో రైడ్స్ నిర్వహించి 38 మంది బైక్ రేసర్స్ను మరియు వారి యొక్క మోటార్ సైకిల్లో పట్టుకొని మాత్రం ఇంతవరకు 38 మెంబర్స్ ని దీనిలో మరి వాళ్ళు పట్టుకోవడం అయింది. పట్టుకొని వాళ్ళ తనకు బైకులు అయితే సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బృందాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. తర్వాత ఇంకా మరి కొంతమంది దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. వాళ్ళు కూడా త్వరలో ఒక 2-3 రోజుల్లో పట్టుకునేటంటే మళ్ళీ ఎగైన్ ఏంటంటే వీళ్ళు కూడా బైకులు సీజ్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేసి కోర్టులో పెడతాను. అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినట్లయితే మాత్రం ఫస్ట్ అఫెన్స్ అయితే మాత్రం పాత అయితే మాత్రం 100 రూపాయలు, ప్రజెంట్ అయితే మాత్రం 1000 రూపీస్. అలాగే 3 నెలలు లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. అలాగే వితౌట్ నంబర్ ప్లేట్ దానిలో పాత దాని ప్రకారంగా అయితే 100 రూపాయలు, ప్రజెంట్ అయితే మాత్రం ఎన్హాన్స్ చేసేది అయితే మాత్రం 300 రూపీస్. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎడ్ల పాత దాని ప్రకారంగా అయితే 3 నెలలు జైలు శిక్ష, 500 వరకు జరిమానా విధి ఉండేది. ఇప్పుడైతే మాత్రం 3 నెలలు జైలు శిక్ష లేదా 5,000 రూపాయలు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నామని ఈస్ట్ సర్కిల్ ట్రాఫిక్ సీఐ ఎం శ్రీను తెలిపారు. భారతీయ న్యాయ సేవ ఫౌండేషన్, బుల్లయ్య కళాశాల, సిటీ ట్రాఫిక్ పోలీస్ సహకారంతో ఎన్సీసీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో రామ్నగర్లోని 7 హాస్పిటల్ ఎదురుగా ట్రాఫిక్ అవేర్నెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులందరికీ గులాబీ పూలు ఇచ్చి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో కాకుండా కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ జరిమానాలు పెంచామని సీఐ శ్రీను వెల్లడించారు. గతంలో 135 రూపాయలు ఉండే జరిమానాను ఇప్పుడు 1035 రూపాయలకు పెంచామని, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 2,000, డ్రంక్ అండ్ డ్రైవ్ కు 10,000 జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. నూతన ట్రాఫిక్ విధానంలో వాహనదారుల్లో మరింత మార్పు తీసుకొచ్చే దిశగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నందున వాహనదారులందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కమాండర్ వైకే కిషోర్, సీనియర్ న్యాయవాది సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్ మా ప్రోగ్రాంలో భాగంగా ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఎక్కువగా ఈ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ రీసెంట్గా జరుగుతున్నాయి. అలాగే అందరిలోని కూడా ఒక ట్రాఫిక్లో ఈ నిబంధనలు పాటించి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటట్లు అందరిలోనూ కూడా ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా మేము ట్రాఫిక్ సిబ్బంది తరఫున మేము చెప్పవలసింది ఏంటంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పక్కగా పాటించాలి.
అందరూ కూడా వారు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అలాగే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వాళ్ళకి ఇన్ కేసు ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు బాధితుడికి న్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఏంటంటే డాక్యుమెంట్స్ వెహికల్ తాలూకా డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. అలాగే చాలామంది ఎగెనిస్ట్ వన్ వేలో వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ గురవుతున్నారు. కాబట్టి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఫైన్లు కూడా మేము వాళ్ళ పరివర్తన తీసుకురావడానికి మేము ఫైన్లు విధిస్తున్నాము. ప్రతిరోజు కూడా హెల్మెట్ ధరించలేని వారికి ఫైన్లు విధిస్తున్నాము. అలాగే సీట్ బెల్ట్, అలాగే ఎగెనిస్ట్ వన్ వే, ఈ డ్రైవింగ్ రికార్డ్స్ లేని వాళ్ళు ఫైన్లు విధిస్తున్నాము. అలాగే ఈ డ్రంకన్ చేసి డ్రైవ్ చేసిన వాళ్ళకి కూడా ఫైన్లు విధిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ఫైన్స్ రీసెంట్గా బాగా విపరీతంగా పెంచారు. ఎందుకంటే ఎన్ని ఫైన్లు వేసినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. చాలామంది హెల్మెట్ ధరించిపోవడం వల్ల గతంలో 135 రూపాయలు ఫైన్ వేసేవారు, ఇప్పుడు 1035 వేస్తున్నాం. టిట్కో లబ్ధిదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ గాజువాక కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బార్నోజీతోట, పెద్దగంటాడ టిట్కో గృహ సముదాయాల వద్ద లబ్ధిదారులతో కలిసి సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ, టాటా ప్రాజెక్టులు, టిట్కో అధికారులను కలిసి తమ సమస్యలను వివరించామని తెలిపారు. తక్షణమే లబ్ధిదారుల సమస్యలు పరిష్కారం కాకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వనజాక్షి, టిట్కో లబ్ధిదారుల సంఘం నాయకులు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుడు కూడా ఇక్కడ బానోజీ తోటలో ఉన్నటువంటి టిడ్కోకి సంబంధించి చెప్తున్నాం. ఎగ్జాంపుల్ 29 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కూడా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించారు. అలాగే డిపాజిట్ల పేరు మీద 17 కోట్ల రూపాయలు వీళ్ళు జమ చేశారు. సబ్సిడీగా వచ్చింది దాదాపు 40 కోట్లు. అంటే దాదాపు 80 కోట్ల రూపాయలు చిల్లరే ఇక్కడికి వస్తే, ఇక్కడ పనులు చూస్తే 60 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయల వరకు కూడా కాలేదు. 50 కోట్ల రూపాయల వరకు అవ్వలేదు. వీళ్ళు డబ్బులు వీళ్ళకి చెల్లించి వీళ్ళు పని చేసుకున్నా ఆ సబ్సిడీ వీళ్ళకి ఇచ్చిన ఈ రోజు రాబడి కల్లా వీళ్ళందరి చేతుల్లో ఇల్లు దాదాపు 10 సంవత్సరాలు కావస్తా ఉంది. 10 సంవత్సరాలు పెట్టి లబ్ధిదారులు రోడ్డును పడేశారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రతి బ్యాంకుకి వీళ్ళు తీసుకున్న అప్పుకి 4,000 రూపాయలు చెల్లించవలసి వస్తూ ఉంది ఇంట్రెస్ట్. ఇవన్నిట్లు కూడా బాధ్యతారహితంగా ప్రభుత్వాలు ఉన్నటువంటి అప్పునికి వాళ్ళు ఎన్పీలోకి పోతుందని చెప్పేసి ఈ రోజు 102 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాళ్ళు అప్పు నుంచి బయటపడ్డారు బ్యాంకుల నుంచి. కానీ ఇక్కడ ఉన్న లబ్ధిదారుడు ఎవడైతే 3,65,000 రూపాయలు అప్పు తీసుకున్నారో వీళ్ళు ఎన్పీలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబానికి కానీ బ్యాంకులో రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్ ప్రకారంగా వీళ్ళకి ఎవరికి కూడా అప్పులు ఇవ్వరు రేపొద్దున. అంటే అప్పు కూడా పుట్టలేనటువంటి స్థాయికి ఈ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి వీళ్ళందరూ నెట్ రోడ్డున ముంచారు. అది ఎటువంటి పనుల వల్ల రాజకీయాలు లబ్ధి పొందొచ్చేమో కానీ రాజకీయ ఓట్లతో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు కానీ కనీసమైనటువంటి పేద వర్గానికి అండగా నిలబడేటటువంటి అర్హతకు మాత్రం కోల్పోతారు అనేది దీని మూలంగా చెప్తా ఉన్నాను. బ్యాంకులకి మున్సిపల్ ఆఫీస్ అదే కమిషనర్ పేరు మీద జీవీఎంసీ కమిషనర్ ఆఫీస్ ద్వారా మేము చెల్లించాం. కానీ చెల్లించేసిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఇల్లులు ఇస్తారు అనుకొని ఇంతవరకు తీసుకొచ్చారు. కనీసం ఆ ప్రభుత్వంలో ఏం చెప్పారంటే మాకు ఆర్పీలు ప్రతిసారి ఉగాదికి ఇస్తామమ్మా, మీకు ఉగాదికి ఇస్తాము, మళ్ళీ ఏమొచ్చో పండగకి ఇస్తాము, ఇదే చెప్పుకొని వచ్చారు. కానీ ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఆ శిథిలాల్లాగా అయిపోయాయండి ఇల్లులు. మీరు ఇక్కడే గమనించండి, ఇల్లులన్నీ శిథిలపైన శిథిలాల్లాగా అయిపోయి ఒకసారి బయటకి బిల్డింగ్ కనిపిస్తున్నాయి కానీ లోపలైతే ఏం లేవండి, మొత్తం శిథిలమైపోయి. మేము ఈ రోజు మేము 1,00,000 రూపాయలు కట్టామండి. ఫస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని డీడీలు 4 డీడీలు తీసామండి. 4 డీడీల ప్రకారంగా తీసాం. మళ్ళీ ఇప్పుడు 365,000 మాకు లోన్ ఇచ్చిందండి ప్రభుత్వం. మాకు అప్పుడు ఏం చెప్పారు, మీ ఇల్లు ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో దిగిన తర్వాత ఈఎంఐలు కట్టాలని చెప్పారు. ఇల్లు ఇవ్వలేదండి. ఇప్పుడు మేము సంవత్సరం 2 నెలలు పెట్టి ఇప్పుడు ఈఎంఐలు కడుతున్నామండి. వాళ్ళు కట్టపోతే ఒక్క రోజు కట్టపోయినా మాకు ఇంట్రెస్ట్ చేసేస్తున్నారండి. కట్టాలా, మేము ఇంటద్దే కట్టుకోవాలా, మేము కరెంటు బిల్లే కట్టుకోవాలా, ఇక్కడ ఈఎంఐలే కట్టాలా చెప్పండి సార్ మీరు.
ఈ ప్రభుత్వం వచ్చాకనే మమ్మల్ని గుర్తించుకుంటదని మా ఇల్లులు మాకు స్పందిస్తారని మేము ఎంతో ఆస్తి ఎదురు చూసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా అప్పుడే 8 మాసాలు అయిపోతుంది, కానీ ఈ రోజుకొచ్చి ఏ స్పందన లేదు. క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ అవగాహన కార్యక్రమాన్ని వడ్లపూడి హోలీ ఫ్యామిలీ చర్చ్ లో నిర్వహించారు. 10,000 మందికి ఈ ఫౌండేషన్ ద్వారా అవగాహన కల్పించామని డాక్టర్ నిఖిలేష్ రాజ్ కుమార్ తెలిపారు. క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించడం కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చర్చ్ ఫాదర్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వ్యాధికి సంబంధించిన మందులను ఉచితంగా అందజేశారు. 10 మంది మహిళా డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. చర్చ్ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేస్తున్న ఈ యాక్టివిటీలో మమ్మల్ని భాగం చేసుకొని ప్రతి ఒక్క క్యాథలిక్ చర్చ్లో రెవరెండ్ బిషప్ గారు తుమ్మ బాలా గారు మరియు అదేవిధంగా జయరావు బిషప్ గారు ప్రతి ఒక్క చర్చిలో కూడా ఆర్సీఎం చర్చిలన్నింటిలో కూడా పాల్గొనే అవకాశం ఇచ్చి ప్రతి ఒక్క చర్చిలో యాక్టివిటీ చేయడానికి ఈ రోజు మాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. దానికి అనుకూలంగా ప్రతి ఆదివారం కూడా ఉచితంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క స్క్రీనింగ్ క్యాంప్ని నిర్వహించి వాళ్ళలోని ఇనీషియల్గా ఏమైనా క్యాన్సర్, బ్రెస్ట్కి రిలేటెడ్ ఏమైనా క్యాన్సర్ అనేది ఉంటే వాళ్ళకి చెప్పి తగిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్నాం. దానికి సంబంధించి ఈ రోజున హోలీ ఫ్యామిలీ చర్చ్ వడ్లపూడిలో రెవరెండ్ ఫాదర్ సరిసా ప్రతాప్ గారు మహిళా కమిషను ఇక్కడ కార్యవర్గం అంతా కలిపి మాకు సపోర్ట్ ఇచ్చి ఈ యొక్క ఆర్గనైజింగ్ అంతా కూడా వాళ్ళ దగ్గరుండి చూసుకొని ఉన్నారు. దాదాపు 100 పైగా ఈరోజు ఈ యొక్క పాల్గొని మహిళలందరూ వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అదేవిధంగా దాదాపు 20-30 చర్చిల్లో దాదాపు 10 వరకు కంప్లీట్ చేసాం. 3,000 నుంచి 3,500 వరకు ఇప్పటికి లేడీస్ అందరినీ కూడా స్క్రీనింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా 10,000 మంది మా టార్గెట్గా మేము ఆలోచిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరింతగా తీసుకెళ్లే అవకాశాన్ని మాకు అందరూ ఇస్తున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేము యువరాజ్ సింగ్ ఫౌండేషన్ నుండి వచ్చామండి. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నారు కదా, అతను ఎన్జిఓ నుండి వచ్చాము. స్వస్థ్ మహిళా స్వస్థ్ భారత్ అన్న ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇందులో 15 స్టేట్స్లో జరుగుతుంది, 15 డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి విశాఖపట్నంలో జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఉచితంగా రొమ్ము క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ చేస్తున్నాము. ఒక డివైస్ యూజ్ చేసి ఐబ్రెస్ట్ ఎగ్జామ్ అనే డివైస్ యూజ్ చేసి మేము మహిళలందరికీ ఉచితంగా రొమ్ము క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేస్తున్నాం అనమాట. ఇందులో టార్గెటెడ్ పాపులేషన్ విమెన్ వచ్చి 25 to 65. కంప్లైంట్స్ ఉన్న ఎవరైనా కూడా 18 years ఉన్నా కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇందులో మాకు ఓన్లీ ఎందుకు విశాఖపట్నం చూస్ చేశారంటే 0.8% మాత్రమే స్క్రీనింగ్ రేట్ అనేది విశాఖపట్నంలో ఉందండి, విచ్ ఇస్ అ వెరీ లో. అందుకోసమని విశాఖపట్నంలో ఇనిషియల్గా ఇంప్లిమెంటేషన్ జరగడం అయింది. ఇంకా ఇప్పటికి ఓన్లీ స్క్రీనింగ్ మాత్రమే చేస్తున్నాము ఐబ్రెస్ట్ డివైస్ యూజ్ చేసుకొని. ఇది డయాగ్నోసిస్ కాదు, ఇవాల్యుయేషన్ మాత్రమేనండి. అండ్ ఇక్కడ మా టీమ్ మెంబర్స్ చరిత అండ్ మధువర్షిని. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అక్కేపాలెంలోని వాగ్దేవి స్కూల్లో జాతీయ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లడ రాజశేఖర్ ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. భారతదేశ స్థాయిలో శాస్త్రవేత్తగా దేశానికి ఎన్నో సేవలందించిన సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ డే నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్ తరానికి శాస్త్రవేత్తలుగా వాగ్దేవి విద్యార్థులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రకృతికి హాని కలిగించకుండా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉన్న 60 నమూనాలను ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విద్యుత్ శక్తి, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, త్రాగునీరు, జాతీయ చిహ్నాలు వంటి నమూనాలు వీటిలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఎంవివి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ శైలజ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు శ్రీ లక్ష్మీ శైలజ. ఐఎమ్ ద వైస్ ప్రిన్సిపల్ వాగ్దేవి స్కూల్.
అండ్ ఈరోజు మన సివి రామన్ ఎఫెక్ట్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ మన వాగ్దేవి స్కూల్లో అక్కయ్యపాలెంలో జరుగుతున్నది. ఈరోజు పిల్లలందరూ కూడా 60+ ప్రాజెక్ట్స్ వాళ్ళ టెక్స్చువల్ వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్ నుంచి 60+ ప్రాజెక్ట్స్ పిల్లలందరూ కూడా చక్కగా చేస్తున్నారు. ఈరోజు పిల్లలందరూ కూడా వాళ్ళ టాలెంట్స్ అన్నీ కూడా పేరెంట్స్ రీచ్ చేయడం కోసం పిల్లలు ఏంటి చెప్తారు, ఎలా చెప్తారు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారు అని ఈరోజు మన వాగ్దేవియన్స్ ప్రూవ్ చేయడానికి ఈరోజు మన ఈ షోని మనం కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు గెస్ట్గా మనకి చాలా కంపెనీస్కి సీఈఓగా, అమెరికన్ కంపెనీస్కి సీఈఓగా పనిచేస్తున్న ఆళ్ళ రాజు గారు విజిట్ చేశారు. పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రియల్లీ అప్రిషియేట్ ద టీచర్స్, రియల్లీ దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ వర్క్ అండ్ పిల్లలు కూడా దే హ్యావ్ అవుట్కమ్ విత్ అన్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్. ఈరోజు చాలా మంచిగా చక్కగా పిల్లలు ప్రతి ప్రాజెక్ట్ని కూడా సివి రామన్ సైన్స్ ఎఫెక్ట్తోని, మన రామన్ ఎఫెక్ట్తోని సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను వాగ్దేవి స్కూల్ కరస్పాండెంట్స్ని. ఈరోజు వాగ్దేవి స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్లో ఉండే టాలెంట్ని, సృజనాత్మక శక్తిని ప్రాజెక్ట్స్ ద్వారా, చార్ట్స్ ద్వారా, వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ అకాడమిక్స్లో ఏవైతే ఉన్నాయో వారి ద్వారా, టీచర్స్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి, మోడిఫికేషన్ చేసి చార్ట్స్ ద్వారా రూపేణ వాళ్ళ సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మా పిల్లలు ఎంతో చక్కగా మంచి నైపుణ్యతతో వాళ్ళు సాధిస్తున్నారు. కాబట్టి మా గత రిజల్ట్స్ అవన్నీ మనం చూసుకున్నట్లయితే 70% రిజల్ట్స్తో, ఎల్లప్పుడూ కూడా మేము 70% రిజల్ట్స్తో ముందుకు వెళ్తున్నాం జరుగుతుంది. ఇప్పుడు మాది ఆల్మోస్ట్ 30th ఇయర్ క్రాస్ అవుతుంది. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన అనకాపల్లి బొజ్జన్నకొండ వద్ద 2వ బౌద్ధ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని సొసైటీ రాష్ట్ర కార్యదర్శి బోరా వేణుగోపాల్ గౌతమ్ తెలిపారు. గాజువాక బీసీ రోడ్ ఫైర్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమ్మేళనంలో అనేక అంశాలపై చర్చ జరుగుతుందని, బౌద్ధ స్తూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. బర్మా దేవ భిక్షువులు, కంబోడియా దేశ భిక్షువులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెంటయ్య, గంట్యాడ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అక్కడ బ్రహ్మజ్యోతి ర్యాలీ, అలాగే బౌద్ధ భిక్షువులు, అనకాపల్లి ఎంపీ గారు, అనకాపల్లి ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీ గారు పాల్గొంటున్నారు. బర్మా దేశం నుంచి బౌద్ధ భిక్షువులు, కాంబోడియా నుంచి బౌద్ధ భిక్షువులు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారు. ఈ అనకాపల్లి బుద్ధన్ పొంద కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరణ జరిగింది. మీ అందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరి ఈరోజు పెదగంటాడ జంక్షన్లో మరి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రేపు ఆదివారం 9వ తారీఖున ఆదివారం అనకాపల్లి బొజ్జన్న కొండపై జరిగే బౌద్ధ సమ్మేళన, అది 1వ బౌద్ధ సమ్మేళన జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు పాంప్లెట్ని రిలీజ్ చేసాం. ఆ యొక్క సమ్మేళనకి అందరూ రావాలి. మరి బుద్ధుడు అనే వ్యక్తి మహా వ్యక్తి. ఆయన 6వ శతాబ్దంలో ఈ యొక్క బౌద్ధ మతాన్ని తీసుకుంటే ఈరోజు 25వ శతాబ్దం వరకు కొన్ని 20 శతాబ్దాల పాటు ఆయన యొక్క ధర్మాన్ని, ఆయన యొక్క విధానాలని అమలు చేస్తున్నాం అంటే మరి ఆ బుద్ధుడు ఎంత గొప్పవాడో మనం ఒకసారి ఆలోచించాలి. అటువంటి మహానీయుల యొక్క అడుగుదాడలో మానవ యొక్క జీవన ప్రమాణానికి ఎంతో దోహదము, ఎంతో భవిష్యత్తులో కూడా ఉంటుంది. కాబట్టి బౌద్ధ మిత్రులారా, అభిమానులారా, మీరందరూ కూడా అనకాపల్లి బొజ్జన్న కొండ దగ్గర 9వ తారీఖున ఆదివారం నాడు జరిగే బౌద్ధ సమ్మేళనకు హాజరు కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కరపత్రాన్ని మీ అందరం ముందుని రిలీజ్ చేశాం. ధన్యవాదాలు. అధ్యక్ష వహించిన గోపాల్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార చారిటబుల్ ట్రస్ట్ 23వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మురళీనగర్లోని జనరేషన్ యువ హోంలో పేద పిల్లల సమక్షంలో ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కీర్తి పట్నాయక్ చిన్నారులతో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. 23 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని కీర్తి పట్నాయక్ తెలిపారు. తన పుట్టినరోజుతో పాటు ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
నా పేరు కీర్తి పట్నాయక్ అండి. శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు మా సంస్థ పుట్టినరోజు 23వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నా వసంతం 22 వసంతాలు పూర్తి చేసుకొని 23వ వసంతంకి వచ్చింది. సో ఆ సందర్భంగా నాకు ప్రతి ఈవెంట్ అంటే ఈ చిన్నారులతో 23వ వసంతంకి వచ్చింది. సో ఆ సందర్భంగా నాకు ప్రతి ఈవెంట్ అంటే ఈ చిన్నారులతో చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. నా పుట్టినరోజు, మా పాప పుట్టినరోజు కానీ, మా ఫ్రెండ్స్ బర్త్డే కానీ నేను ప్రతిదీ ఇక్కడే చేస్తూ ఉంటాను. ఈ పిల్లల మధ్యనే నాకు ఎక్కువ అనుబంధం అనమాట. సో దాంట్లో భాగంగా ఈరోజు మా సంస్థ పుట్టినరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకొని ఈ చిన్నారుల మధ్యన చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఇలా చేసుకోవడం నాకు చాలా ఇష్టం. వాళ్ళ జీవీఎంసీ 24వ వార్డ్ గాంధీనగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. థైరాయిడ్, బ్లడ్ షుగర్, ఈసీజీ వంటి ఖరీదైన పరీక్షలను ఉచితంగా చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రహమతుల్లా ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాను ఒడిశాలోని పర్లాకిమిడి, హైదరాబాద్లోనూ పనిచేస్తున్నప్పుడు ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించారని వెల్లడించారు. సీతమ్మధారలో 6 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ ప్రతి 2 నెలలకోసారి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నా పేరు డాక్టర్ సయ్యద్ రహమతుల్లా అండి. సీతమ్మధార విశాఖపట్నంలో నేను ప్రైవేట్ క్లినిక్ నడిపిస్తున్నాను. గత 6 ఏళ్లుగా ఇక్కడ స్థిరపడ్డాను. ఈరోజు మార్చి 2వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 200 మంది రోగుల్ని ఉచిత వైద్య పరీక్షలు చేశాము. ఈసీజీ అవసరమైన వరకు తీసాము. తర్వాత బ్లడ్ షుగరు, హెచ్బిఏవన్సీ వంటి టెస్టులు ఖరీదైనవి చేయించాము. అలాగే థైరాయిడ్ వంటి పరీక్షలు కూడా చేయించాము. అనుకోని కారణాల వల్ల బిఎండి టెస్టు జరగలేదు. మేము ప్రతి 2 నెలలకి ఈ పరీక్షలు ఇక్కడ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి అట్టడుగు వర్గాల వారికి ఎక్కువగా ఉపయోగపడే ఈ ఉచిత వైద్య శిబిరాలు తరచూ చేయడం మాకు అనాదిగా 40 ఏళ్ల నుంచి అలవాటు అయిపోయింది. మా పూర్వాశ్రమం ఒరిస్సా పర్లాకిమిడి, మా స్వగ్రామం అది. అక్కడ నుంచే నేను 30 ఏళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ అక్కడ కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాను. ఈ విశాఖపట్నం రాకముందు హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అక్కడ అనేకమైనటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజాసేవలో తరించడం అన్నది నాకు ఒక భగవంతుడు ఇచ్చిన వరము, అవకాశాన్ని నేను ఉపయోగించుకొని నేను ఇలాగా కాలక్షేపం చేస్తుంటాను. ఈనాడు ఇక్కడ మాకు డాక్టర్ శ్రీధరు, అలాగే డాక్టర్ జి మురళీకృష్ణ, నారాయణమూర్తి గారు, ఈ శ్రీరామూర్తి రెడ్డి గారు, మరి నందగోపాల్ గారు, శ్రీమతి సితార, చిరంజీవి గోకులు, అలాగే సంతోషు, నాగభూషణం గారు వీళ్ళంతా సహకరించారండి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నారాయణమూర్తి. జీడి మామిడి రైతులకు కిలో 200 రూపాయలు, 80 కేజీల బస్తాలకు 16,000 మద్దతు ధర ప్రకటించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్లోని సిఐటియు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ జీడి మామిడి రైతుల సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జీసీసీ, ఆర్బీకే కేంద్రాల ద్వారా తమ పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జీడి మామిడి రైతుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు సంబంధించిన రైతులందరూ సుమారు 1,00,000 మంది జీడి మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారని నేతలు తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన ఐటీడీఏ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కె నాయనబాబు, బీటీ దొర, బి రాంబాబు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీడి పంట అభివృద్ధికి మార్కెట్లో సరైన ధర రైతులకు అందించే దానికి తోడ్పడాలని చెప్పేసి ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయంగా, తీర్మానంగా చేస్తున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి, ఒకవైపున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టి మద్దతు ధరని, అలాగే జీడి బోర్డును ఏర్పాటు చేసుకోవడానికి ఒత్తిడి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రధానంగా
జీడి పంట దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు 80 కేజీల బస్తాకి 7,000 నుంచి 10,000 రూపాయల లోపే ధర పలుకుతున్నది. వాస్తవానికి ఈ 80 కేజీల నుంచి 25 కేజీల పప్పు వస్తున్నది. దీన్ని అమ్ముకుంటే 20,000 రూపాయలు వ్యాపారులు పొందుతున్నారు. అంటే ఒక క్వింటాల్ దగ్గర 10,000 రూపాయల పైన ఆదాయాన్ని పొందుతున్నారు. అందుకే మేము చెప్తున్నది ఏంటంటే కనీసం క్వింటాల్కి 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని, ఆ రకంగా చూసుకున్నా వాళ్ళ ప్రాసెసింగ్ ఖర్చులు 2,000 పోయినా 2,000 రూపాయల బస్తాకి వ్యాపారులకు మిగులుతుంది, రైతుకి గిట్టుబాటు అవుతుంది. కాబట్టి ఈ రకమైన అరేంజ్మెంట్ చేయడానికి ప్రభుత్వం ఆ ధరను ప్రకటించి అందేటట్లు చేయాలంటే రైతు సేవా కేంద్రాల ద్వారా, అలాగే ఐటీడీఏ, గిరిజన కార్పొరేషను వీళ్ళ తాలూకా ఇంటర్వెన్షన్ ద్వారా మద్దతు ధరలు వచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ రకమైన డిమాండ్ని ఇవాళ ప్రభుత్వం మీద తేడానికి రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ఈ 11 జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశం జరిగి ప్రభుత్వానికి ఒక తీర్మానం పంపిస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి అన్ని జిల్లాల్లో 10వ తారీఖు లోపు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుకొని 17వ తారీఖున ఐటీడీఏల ముందు జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా గిరిజన రైతులంతా కూడా ఐటీడీఏ ముందు 17వ తారీఖు జరిగే ధర్నాల్లో అందరూ పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ ఆదుకుంటుంది. చిత్తూరు జిల్లాలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఈస్ట్ జోన్ పరిధిలో బైక్ రైడర్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 38 బైక్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నామన్న క్రైమ్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ వాహనదారులకు గులాబీ పూలు అందజేస్తున్న పోలీసులు. రూల్స్ బ్రేక్ చేస్తే భారీ జరిమానాలు విధిస్తామన్న ట్రాఫిక్ సీఐ శ్రీను. టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఉద్యమిస్తాం. సిపిఐ గాజువాక జోన్ కార్యదర్శి సత్యనారాయణ హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.